హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే మనది 4వ శనివారం పూజ అండి. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను, పూజ చేసిన తర్వాత పూజకు ముందు అనేది అయితే వీడియో అయితే పెట్టానన్నమాట. ఇంకా మనమైతే ప్రతి వారం అయితే పిండి దీపాల పూజ అయితే చేసుకుంటున్నాం కదండి. ఇంకా ఈరోజైతే మనము 4వ వారానికి వచ్చేసామన్నమాట. చూసారా స్వామివారు ఎంత బాగున్నారో. అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా స్వామివారిని మీ కోరికలను అయితే కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తారు. ఇంకా నేనైతే మార్నింగ్ అయితే పిల్లలకైతే అన్నాన్ని అయితే వండేసి ఇంకా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టేశాను అనమాట. పాలు కూడా కాగపెట్టాను. ఇంకా ఈరోజైతే వంకాయ టమాటా మెంతం కూర అయితే వేసి వండానమాట. ఇలా కర్రీ అయితే చేశాను వాళ్ళకు లంచ్ బాక్స్లోకి. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మనకైతే ఇంకా పిల్లలకు మండే నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ అని చెప్పారనమాట. ఇంకా రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి తిని పంపించడమే. సో ఈరోజైతే టమాటా ఆలుగడ్డ అయితే ఇలా వండేసాను అనమాట. ఇంకా తర్వాత వీళ్ళన్నింటినీ బాక్స్లోకి అయితే కట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు వీళ్ళకి స్నాక్స్ కింద అయితే క్యారెట్ అలాగే మన ఆరెంజ్ని అయితే పెట్టానన్నమాట పిల్లలకి 2 స్నాక్స్ కిందకైతే. ఇంకా ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వారైతే కొంతమంది చేసుకోవాలని అయితే కోరుకుంటున్నానండి. ఈ పిండి దీపాల పూజ అనేది కొంచెంలో కొంచెమైనా మన సమస్యలు అనేటివి తీరుతాయని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఎక్కువ శ్రమ పడకుండా ఉన్న దాంట్లోనైతే చేసుకోవడం అయితే మనకు ఈజీగానే ఉంటుంది కదండి. సో మొత్తానికి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులో అయితే మన సమస్యని కొద్దిగా అయితే నయం చేసుకున్న వాళ్ళం అవుతాము. అలాగే మనము దేవుడికి కూడా దగ్గరగా అవుతాం అనేది అయితే నా అభిప్రాయం అండి. దేవుడికి మించింది అయితే ఏం లేదండి. దేవుడితో పోటీ పడడం అయితే చాలా తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిది మనకి ఏది జరగదు. కాకపోతే మనకి ఏదైనా కష్టం వస్తే తప్పకుండా ఆయననైతే మొక్కుకొని మన కోరికలు నెరవేర్చాలని అయితే కోరుకోవాలండి. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇలా గడపనైతే కడిగేసి మంచిగా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టిన తర్వాత అయితే ఇంకా పూజకైతే కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ అన్నీ ముందుగా సిద్ధం చేసేసుకున్నాను అనమాట. ఇలా అరటి పండు, కొబ్బరికాయ, ఇంకా ఇప్పుడైతే పిండి దీపాల కోసం అయితే ఇలా బియ్యం పిండిని అయితే తీసేసుకొని దీంట్లో కొంచెం బెల్లం నీళ్ళు, కొంచెం ఆవు నెయ్యి వేసి అయితే కలుపుకోవాలండి. అప్పుడు మనకు అది చలివిడి కిందికి వస్తుంది కాబట్టి ఇంకా దాన్నే మనము దీపాలలాగా చేస్తామన్నమాట. సో దీంట్లో ఇప్పుడు నేనైతే కొంచెం బెల్లం నీళ్ళు అయితే కలిపి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దాన్ని అయితే వేసి ఇలా పిండి ముద్దనైతే దీపం కింద అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనకు ఈ శనివారం కూడా తమలపాకులు దేవుడికి సమర్పించడం వల్ల మనకున్న కష్టాలు కూడా కొంచెం నయమవుతాయంటండి. సో అందుకే నేనైతే ఇప్పుడు మనం దీపం పెట్టినప్పుడల్లా కొంచెం దీపం కింద ప్లేట్ కాకుండా ఇలా తమలపాకులు పెట్టడం కూడా స్వామివారికి మనం సమర్పించినట్టు అవుతుంది కదండి. సో ఇలా అయితే పిండి దీపాలను అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా గోవిందనామాలను అయితే పిండి దీపానికి అయితే పెట్టేసుకుందాం. ఎప్పటిలాగానే మనం గంధంలో జవ్వాదిని అయితే వేసేస్తామన్నమాట. జవ్వాది మంచి సువాసనతో ఉంటుంది కాబట్టి గంధం కూడా మంచి సువాసన వస్తుంది. ఇంకా జవ్వాది వేయడం వల్ల మరింత సువాసన అనేది వస్తుందన్నమాట. నాకైతే ఇప్పుడు మా దేవుడి గదిలో అయితే ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఈ వాసన ఎంత మంచిగా అనిపిస్తుందంటే అంత మంచి వైబ్రేషన్స్ కూడా ఉంటాయన్నమాట. సో నాకైతే ఈ పూజ చేసి దేవుణ్ణి చూసుకుంటుంటే నాకైతే దేవుణ్ణి తిరుపతిలో చూసినంత ఆనందం అయితే నాకైతే కలుగుతుందండి. ఎందుకంటే నా మనసులో నేను ఏడుకొండల వాడిని అంత ఇష్టంగా పూజ చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఏదే కానీ తన ఆజ్ఞ ఉంటేనే అవుతుందని అయితే నాకు అనిపిస్తుందండి. ఇంకా ఎన్నో రోజుల నుంచి చేసుకుంటున్నాను కదా, మధ్యలో గ్యాప్ వచ్చిందంటే తర్వాత మళ్ళీ చేసుకుంటున్నానంటే దేవుడు మన చేత ఈ పిండి దీపాల పూజ అనేది చేయించుకోవాలనుకుంటున్నాడని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. నిజంగా చెప్తున్నానండి, ఈ పూజ చేసుకున్నంతసేపు అయితే మనసుకు చాలా ప్రశాంతతగా ఉంటుందండి. చూసారా స్వామివారి నామాలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇలా రెండింటికైతే 2 నామాలను అయితే పెట్టేసుకొని మీద కూడా మిగిలిన వాటికైతే బొట్టునైతే పెట్టానండి. ఇంకా మనము దేవుడికి బొట్టు పెట్టేటప్పుడు మన చేతి వేళ్ళు అనేది ఉంగరం వేలుతోనైతే బొట్టునైతే పెట్టాలండి. లేదంటే కొంచెం మధ్యల వేలుతోనైతే పెట్టుకున్నా పర్వాలేదు అన్నారండి. నాకే ఇంకా మనము దేవుడికైతే చూపుడు వేలుతోనైతే బొట్టు అనేది పెట్టొద్దంటండి. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఇక్కడ నేను ఇందులో ఆవు నెయ్యినైతే వేసానమాట. ఇంకా ఆవు నెయ్యినైతే వేసిన తర్వాత అయితే 7 ఒత్తులను ఒక ఒత్తుగా చేసి 2 దీపాలల్లో అయితే వేయాలండి. ఈ దీపాలల్లో కూడా కొంచెం జవ్వాది నేస్తే కూడా చాలా మంచిదండి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉంటుందన్నమాట. దేవత అనుగ్రహం మన ఇంట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే పిండి దీపాలను ఏర్పాటు చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోగా ఇప్పుడు స్వామివారి చిత్రపటాన్ని అయితే తీసేసుకొని కొంచెం రోజ్ వాటర్ అయితే వేసి స్వామివారి ఫోటోని అయితే ఇలా తుడిచేస్తున్నాను అనమాట నీట్గా. ఇంకా నేనైతే ఇప్పటివరకు అయితే 4 శనివారాలు అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. నాకు 7 శనివారాలే కాకుండా నేను అనుకుంటున్నాను
ప్రతి శనివారం ఇలా చేసుకోవడం వల్ల తప్పేం లేదు కదా అనిపిస్తుంది అనమాట. ఎందుకు దేవుడిని ఒకటే 7 శనివారాలే చేయాలని ఏం లేదు కదా. ప్రతి వారము మనకు తోచినంతలో మన ఇంట్లోనే ఉంటుంది బియ్యం పిండి, ఆవు నెయ్యి. ఎక్కువ ఖర్చు అయితే ఉండదు కదండి, వేలు అయితే ఖర్చు పెట్టాం కదా. కొద్దిగాలోనే ఈ పూజ చేసుకోవడం వల్ల మనకు ఎంతో సంతృప్తి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మనకైతే మనశ్శాంతి అనేది దొరకదండి. ఇలా దేవుడికైతే కొంచెం ఖర్చు పెట్టి కొంచెం కొద్దిగానే పూజ చేసుకున్నాం అనుకోండి, ఎంత వేలు ఖర్చు పెట్టినా మనశ్శాంతి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. నాకైతే అలా అనిపిస్తుంది. మొత్తం పూజ చేసిన తర్వాత దేవుడు వీడియో తీసి ఫోటో చూసుకుంటుంటైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలా అనిపించిందని అయితే చెప్తున్నాను అనమాట. నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో చూసి అయితే ఒక ఇద్దరైతే చేసుకున్నారండి. ఒకరిపై ఇప్పుడు ఇద్దరైతే అయ్యారండి. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ అనేది నాకు వాట్సాప్లో రావడం వల్ల అయితే నాకు అనిపిస్తుంది. నన్ను అడిగిన వాళ్ళైతే పోనీలే కొద్దిలో కొద్ది అన్నా ఒకరో ఇద్దరో చేసుకోవాలనుకున్నాను. ఆ ఇద్దరైతే చేసుకొని వాళ్ళ కష్టాలను అయితే దూరం చేసుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో నేను కూడా ఇంకపై 7 శనివారాలే కాకుండా ప్రతి శనివారం కూడా పిండి దీపం పెట్టుకోవడం వల్ల తప్పేం లేదు. దేవుడికి నచ్చింది చెయ్యాలని, దేవుడికి సమీపంలో నా మనసును అర్పించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో చూసారా, స్వామివారిని అయితే ఇలా చామంతి పూలు అలాగే రోస్ మాలతోనైతే అలంకరించానండి. ఇదైతే ఈరోజు నేను మాల తెచ్చి వేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే పూలు అనేది నా చేతోనైతే నేను అల్లలేకపోయాను అనమాట. ఇంకా మాల తెచ్చి దేవుడికి ఇలా మంచిగా దీపారాధన అయితే చేసేసుకొని తులసి దళాన్ని అయితే సమర్పించానమాట. అలాగే ఈరోజు ప్రసాదం కింద అయితే మనం పులిహోర చేసుకున్నాం అనమాట. పులిహోర నైవేద్యం పెట్టాను. అలాగే ధూపం దీపం నైవేద్యం పెట్టి అరటి పండ్లు సమర్పించాను అనమాట. ఈరోజైతే స్వామివారిని అయితే ఇలా అలంకరించాను. తర్వాత అయితే వెజిటేబుల్ రైస్ని అయితే చేశానమాట. ఇంకా మన వెజ్ బిర్యానీ లాగానే చేశాను. కాకపోతే ఇంకా కుక్కర్లో ఇంకా పూజ ఇవన్నీ చేసుకొని ఇంకా టైం అయిపోయింది కదా, మధ్యాహ్నం అయింది, ఇంకా లంచ్ టైం అవుతుందని మా వారు తిననీకి అయితే వస్తారని అయితే అన్ని వెజిటేబుల్స్ని అయితే వేసి ఇంకా ఇందులో పెరుగు కూడా వేసేసి అయితే బిర్యానీ లాగా అయితే చేసి, కాకపోతే ఇక్కడ కుక్కర్లో చేశానమాట. తొందరగా ఫాస్ట్గా అయిపోతుందని ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసి ఉప్పు కారం రుచికి సరిపడినంత ఇలా పెరుగు ఇవన్నీ వేసి నేను ఏ దాంతోనైతే నీళ్ళు తీసుకున్నానో దాంతోనైతే 1:1.5 చూసారా, దేవుడికైతే ఇలా పులిహోరను సమర్పించానమాట. తర్వాత అయితే పిల్లల కోసం నా కోసం మళ్ళీ బెండకాయ చారు సాయంత్రం కోసం అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానమాట. ఇంకా తర్వాత అయితే ఇప్పుడు బియ్యాన్ని అయితే వేసేస్తున్నానమాట. ఇంకా ఈ బియ్యం వేసి 1:1.5 వాటర్ అయితే పోసేసి మంచిగా కలిపి విజిల్స్ అయితే 3 విజిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఈలోగా అయితే మన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో తొందరగా ఫాస్ట్గా ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను అనమాట. స్వీట్ కార్న్, క్యారెట్, క్యాప్సికము, బీనీసు, ఇలా కొత్తిమీర, మెంతము, పుదీనా, కరివేపాకు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసానమాట. చాలా మంచి కలర్ఫుల్గా అనిపించింది అనమాట. చెప్పాను కదా, 1:1.5 నీళ్ళు అయితే ఇలా పోసేసుకున్నాను అనమాట. ఇలా అన్నీ పోసేసుకొని విజిల్స్ అయితే పెట్టి ఇంకా చేసుకున్నాను. తర్వాత అయితే ఇంట్లో పని అన్ని బట్టలు ఇవన్నీ కూడా ముగించేసాను, అయిపోయాయి అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకోవాలండి. తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ అయిపోయాక మనమైతే ఇంకా ఈవినింగ్ కావాల్సిన పనులన్నీ చేసేసుకొని కొంచెం టీ తాగేసి తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అయితే పిండి దీపాలలో నూనె అయిపోతుంది కదండి, నెయ్యి అయిపోతుంది కదా, మళ్ళీ మామూలుగా మళ్ళీ కొంచెం నూనె అయితే వేసి దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా 4 శనివారాలు అయితే మంచిగా ముగిసాయండి. ఇంకా చూసారా, వేడివేడిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఎంత బాగా వచ్చిందో అన్నం అయితే. సో మొత్తానికైతే ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ వెజ్ బిర్యానీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో వేడి వెజ్ బిర్యానీ, అలాగే పొద్దున దేవుడికి ప్రసాదంగా పులిహోర చేశాను కదండి, ఇంకా దాన్ని కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజైతే నా లంచ్ అయితే ఇదే అనమాట. నేనైతే ఉపవాసం లాంటిది అయితే ఏమీ ఉండను అనమాట. పూజ చేసుకునే వరకు అయితే అంతే. పూజ తర్వాత అయితే అన్నాన్ని అయితే తినాలి. ఇలా ఈవినింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇల్లు అవన్నీ ఊకేసి ఇంకా కొంచెం దీపారాధన అయితే చేసుకున్నాను. ఆ వీడియో చూపించలేను. ఒక్కసారి మనస్ఫూర్తిగా గోవింద గోవింద. ఎలా ఉంది